సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, శ్రీకాంత్ గౌడ్ అండి నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? హైదరాబాద్ నుంచి. దర్శనం చేసుకున్నారండి? మంచిగా అయిందండి. ఎంత టైం పట్టింది? ఫ్రీ దర్శనానికి వెళ్ళారా లేకపోతే? మేము కుంకుమార్చన చేయడానికి వచ్చాము. కుంకుమార్చన చేసుకున్నాము, ఉదయమే వెళ్ళాము. ఇప్పుడు దర్శనం మంచిగా అయింది. అమ్మవారి దర్శనం చాలా మంచిగా అయింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాము. అమ్మవారి దయ వల్ల, అమ్మ కృపా కటాక్షాలతోటి మాకు ఈ రోజు వరకు కూడా మంచి జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాం. అమ్మ దయ ఉన్న రోజులు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఏంటి ప్రతి సంవత్సరం వస్తున్నానంటా ఉన్నారు కదా, గతంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు కానీ ఇక్కడ సదుపాయాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అసలు? పర్లేదండి, ఇప్పటికీ అప్పటికి చాలా మంచిగా అయిపోయింది. జనాలు కూడా పెరుగుతారు కదా, వాళ్ళు కూడా ఏం చేసే పని వాళ్ళు చేస్తున్నారు. పర్లేదు, అన్నింటిలో నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, మంచిగా ఉందండి. అన్ని సదుపాయాలు కూడా వచ్చారు. అక్కడ ఫ్రీ వాటర్ పెట్టారు, తినే వాళ్ళకి అక్కడ భోజనం పెట్టారు, అన్ని బాగా సదుపాయాలు బాగున్నాయి. భోజనం చేశారని ఇక్కడ మీరు? ఇక్కడ చేయలేదండి, మాకు అన్నదానం సత్రం ఉంది, అక్కడ చేస్తాం. కన్యక పరమేశ్వర్లో అక్కడ ఉన్నది, అక్కడ చేస్తాం. ఓవరాల్గా పూజా కార్యక్రమం ఎలా జరిగింది మీకు? చాలా చక్కగా జరిగింది, ఇబ్బందులు ఎదురైనాయా? ఏమి ఇబ్బంది జరగలేదు. మంచిగా రిక్వెస్ట్ చేస్తే కూడా పోలీసు వాళ్ళు కూడా సహకరించారు. మన ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. అంటే ఇక్కడ డెకరేషన్స్ కానీ, ముఖ్యంగా ఇక్కడ భక్తులకి క్యూ లైన్లో ఉన్న భక్తులకి సదుపాయాలు కల్పించడంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయిందంటారు ఈరోజు ప్రభుత్వం? నాకైతే సక్సెస్ అని అనిపిస్తుందండి, ఎందుకంటే జనాలు పెరిగారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి మూల గ్రామా నుంచి మాలేసుకొని అమ్మవారి దీక్ష తీసుకొని వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కావాలో అవన్నీ కల్పిస్తున్నారు. జనాలు పెరిగినప్పుడు ఇబ్బందులు కొన్ని సహజం. అలాంటప్పుడు మొత్తం అయితే ప్రభుత్వం అయితే అన్ని సదుపాయాలు కల్పించాను. పోలీసు వాళ్ళు సహకారం కూడా చాలా బాగుంది, మంచిగా అన్ని సదుపాయాలు. మంచినీటి సదుపాయాలు ఎలా ఉన్నాయండి? ముఖ్యంగా అదే కదా, మంచినీటి వాటర్ బాటిల్ కూడా పెట్టారండి అక్కడ, చాలా చక్కగా ఉంది. నా దృష్టిలో అయితే అమ్మవారు మంచి అన్ని చేయించుకుంటుంది. ఆవిడే దుర్గమ్మ తల్లి అన్ని చేయించుకుంటుంది, అని మంచి చక్కగా చేసుకుంటాం, బాగుంది. ఏం చెప్తారండి పాలక మండలి గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ? రాష్ట్ర ప్రభుత్వము మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. గతంలో మాకు అక్కడ టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు చాలా చక్కగా చేశాడు. ఇక్కడ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఈసారి అయితే బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ వస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర చాలా బాగుంటుంది, చక్కగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు సాయి. మేము ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్ నుంచి వచ్చినాము. సౌకర్యాలు అన్నీ చాలా బాగున్నాయి. ఇలాగే మీరు కొనసాగిస్తే ఇవి కూడా మా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్కి వసతులు, భోజనం కాడికేని, వాటర్ బాటిల్స్ కాడికేంటి, ప్లస్ ఇదంతా ఎండ కొట్టకుండా ఇదంతా చేయడం చాలా వెరీ గుడ్, చాలా బాగుంది. ఇప్పుడు మేము అదే భోజనం కూడా చేసేసి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపు 4 years నుంచి వస్తున్నాము. దాదాపు 4 years నుంచి వస్తున్నాం. చాలా బాగుంది, సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి. వెరీ గుడ్, వెల్ డన్. ఓకేనా? మీరు భోజనం చేశారు ఇక్కడ? భోజనం చేసాము, చాలా బాగుంది. సాంబారు అన్నీ పెట్టిర్రు. ఆంధ్ర వంటకం చాలా బాగుంది. మా దగ్గర కూడా మేము ఇంతకుముందు మా వాళ్ళతో అదే మాట్లాడుతున్నాను నేను. మా దగ్గర కూడా సేమ్ సౌకర్యం కావాలి. మేడారం, ఇప్పుడు మా దగ్గర మేడారం జాతర వస్తుంది, అక్కడ కూడా మాకు కూడా ఇలాగే సేమ్ సౌకర్యం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఈ సంవత్సరం నుంచి ఇక్కడ 1 city 1 celebration అని చెప్పి విజయవాడ ఉత్సవ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. దాని గురించి మీకు తెలుసా? అదే తెలియదండి, ఎందుకంటే మేము హైదరాబాద్ తెలంగాణ కదా, అట్లా అన్నట్టు మాకు ఇప్పుడు ఓకే వెరీ గుడ్, చాలా మంచిగా ఉంది, చాలా బాగా చేశారు. ఎందుకంటే అందరూ చూస్తారు కానీ, మీరు జనాలందరూ తినేసి వస్తారు మంచిగా కడుపు నిండా. అంత దూరంకైనా వస్తుర్రు, ప్రాబ్లం కాకుండా వాటర్ బాటిల్స్, వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్, పిల్లలకి చుట్టడం బ్యాండేడ్, అదంతా వాళ్ళకి చాలా హెల్ప్ కావడము, స్కాన్ చేయించడము, చాలా వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తారు. వెరీ గుడ్, వెల్ డన్. రైట్ అండి, థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మహారాష్ట్ర. అమ్మవారి దర్శనం చేసుకున్నారు? మస్తుగా అయింది. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఇవన్నీ కూడా? ఫస్ట్ హైజీన్, క్లీనినెస్, నీళ్లు, వాటర్ సప్లై, మిల్క్ అన్నీ ఇస్తుండరు. క్యూ కూడా 3 lanes పెట్టారు. విఐపి అంటే విఐపి లేదు, నార్మల్ లేదు, అందరూ ఒకటే దాంట్లో వెళ్ళాలి. మస్తుగా ఉంది, ఏర్పాట్లు కూడా బాగుంటాయి. అంటే మహారాష్ట్ర నుంచి వచ్చానంట ఉన్నారు కదా, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించారు మీరు? నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తుండా. ఫస్ట్ టైం అయితే బాగుంది. ఫస్ట్ టైం వచ్చారు మీరు ఇక్కడికి? ఎస్ అన్ని బాగుంది. గరుడ వాహనానికి తిరుపతి వచ్చున్నా, ఆడ దర్శనం అయింది, దాని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అవి ఇవి ఎలా ఉంది? క్లీనినెస్ ఎట్టుందో తెలుసు అక్కడ, చెప్పింది నా భూతో నా భవిష్యత్ అక్కడ. నమస్తే, మీ పేరు? మా పేరు పాండుగౌడు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడికి వస్తాము, హైదరాబాద్ నుంచి. 25 సంవత్సరాల నుంచి వస్తాం. ఇప్పుడు డైలీ 10 రోజులు ఇక్కడే ఉంటాం. మేము మంచి పెద్ద డోనార్ ఈడ, పెద్ద గోల్డ్ డోనార్ ఈడ. మాకు అన్ని వసతులు ఇస్తారు. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. క్యూ లైన్ కానీ అది కానీ. మేము 10 రోజుల నుండి 10 పూజలు చేస్తాం. 10 టికెట్లు తీసుకొని 10 పూజలు చేసి ఇక్కడే ఉంటాం 10 రోజులు. దసరా నాటి వెళ్ళిపోతాం. మొదటి రోజు నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారా మీరు? కానీ మొదటి రోజు కూడా ఉంటుంది. మొదటి రోజు నుంచి లాస్ట్ దసరా దాకా కూడా సాయంత్రం కూడా ఒక పూజ ఉంటుంది. 2వ తారీఖు పూజ లాస్ట్.
22 తారీఖు నుంచి 2 తారీఖు దాకా అన్ని పూజలే. అది ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు ఈ సంవత్సరం క్యూ లైన్లో భక్తులకు సదుపాయాలు కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయింది ప్రభుత్వం? అన్ని చాలా సక్సెస్ అయింది ఈసారి. అన్నీ బాగున్నాయి. ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఈ సంవత్సరం సంది బాగుంది. ఈ అన్నదానం కూడా బాగానే ఉంది, క్యూ లైన్ బాగానే ఉంది, ప్రసాదాలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. క్వాలిటీ ఎలా ఉందని అంటే ఎక్కువ మంది వస్తున్నారు కదా, క్వాలిటీ ఏమన్నా మీడియం ఉంటుంది, మంచిగానే పర్వాలేదు. ఈ వాటర్ సప్లై కూడా మంచిగా పాకెట్లు ఇస్తే ఎక్కడ పడితే అక్కడ తవ్వాలి ఉంటుండే, అది కూడా లేదు. మంచి వాటర్ సప్లై బాటిల్ సప్లై చేస్తారు, మంచిది. ఈ అప్పుడు 5,000 టికెట్ తీసుకున్నా జల్దీ పైకి వెళ్ళనియకపోయి, ఇప్పుడు ఏం చేశారంటే ఆడ లిఫ్ట్కు అలౌడ్ ఇచ్చిర్రా. టికెట్ చూపించగానే టికెట్ అలౌడ్. అంటే ఈ 10 రోజుల నుంచి కూడా విజయవాడలోనే ఉంటున్నారు కదా, ఇక్కడ విజయవాడ ఉత్సవాన్ని ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ 10 రోజుల నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా, ఏంటి దాన్ని వెళ్ళారా మీరు ఆ కార్యక్రమం? లేదు, తక్కువ, మాకు ఇంత ఓపిక లేదు. అట్లా డెకరేషన్స్ కానీ లైటింగ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఈసారి బాగున్నాయి, ఇంకా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వ్యూ బాగుంటుందా? అన్నీ బాగున్నాయి. అక్కడ ఆడ కూడా బాగుంది, బ్యారేజ్ దగ్గర. ఏంటి ఏం చెప్తారు దుర్గగుడి పాలక మండలికి కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి కానీ ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం చేసే మంచిగానే ఉంది, బాగానే ఉంది. అప్పుడు పాలకులు కూడా బాగా వస్తుండేది, ఇప్పుడు పాలకులు కూడా తక్కువ అయిపోయారు. ఇప్పుడు వచ్చిన ఇవి బాగా మంచి ఇది చేసేసి బాగా చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరు? నా పేరు ఉత్తమ్ బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చారన్న? హైదరాబాద్ నుంచి. ఏంటి దర్శనం అయిందా మీకు? అయిపోయింది మంచిగా. ఎంత టైం పట్టింది? 2 hours పట్టింది. 2 అవర్స్లో అయిపోయింది. 2 hours ఫ్రీ దర్శనానికి వెళ్ళారా లేకపోతే ఏంటి మీరు? ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం. ఎలా ఉన్నాయన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ దసరా టైంలో ముఖ్యంగా దర్శనానికి వస్తున్నారు? టైం నుంచి ఇప్పుడు మ్యాక్సిమం లేదనుకో 9-10 times వచ్చారు కంటిన్యూ. అంటే 9 years నుంచి వచ్చారు? 9 years నుంచి వచ్చారు. అంటే ప్రతిరోజు ఉంటున్నారా లేదంటే ఈ రోజు దర్శనానికి మాత్రమే వచ్చారా మీరు? లేదు, ఈరోజు దర్శనం పద్ధతికి వచ్చారు. ఏంటి ఎలా అనిపించింది ఇక్కడ మంచినీటి సదుపాయాలు కానీ అన్నదానం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు ఏర్పాట్లు? ఈసారి అయితే చాలా బాగున్నది, చాలా బాగుంది ఈసారి అయితే. పోయిన నెక్స్ట్ టైం అంత ముందు సరి కొంచెం అంత లేకుండే, వాటర్ కొంచెం ప్రాబ్లం అయిన ఉండే, లైన్లో నించినప్పుడు వాటర్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే. ఈసారి అయితే వాటర్ మంచిగా ఇచ్చారు. పైన ఇప్పుడు అన్నదానం కూడా మంచిగా మంచి ఫెసిలిస్ట్ మంచిగా ఇచ్చారు. చేశారా అన్నదానం? భోజనం చేశారా మీరు? టిఫిన్ చేసి వచ్చాము, ప్రసాదం పెట్టారు, బాగానే పెట్టారు. ఎలా ఉందన్న క్వాలిటీ ఇవన్నీ కూడా బాగానే చేస్తున్నారు? నెంబర్ 1 క్వాలిటీ, చాలా నెంబర్ 1 క్వాలిటీ లెక్క. అమ్మా నమస్తే, మీ పేరు? మహాలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? తణుకండి. తణుకు నుంచి. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాము. ఎలా జరిగిందమ్మా దర్శనం? దర్శనం బాగా జరిగిందండి. ఎక్కడికక్కడ పిల్లలకు మంచినీళ్ళు అవి బాగా ఇచ్చారండి. చంటి పిల్లలను బాగా పంపించేశారండి మా దగ్గర. కానీ దర్శనం బాగా జరిగిందండి. అంటే ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకు వస్తారు మీరు ఇక్కడ అమ్మవారి దర్శనానికి? 2 సంవత్సరాల కింద వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చామండి మేము. గతానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా ఏర్పాట్లలో? బాగుందండి, ఇప్పుడు తేడాలు అవి బాగుందండి. చిన్నపిల్లలకి పాలు ఇవ్వటం కానీ మంచినీళ్ళ సదుపాయం కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? మంచినీళ్ళు అవి ఎక్కడికక్కడ మంచినీళ్ళు ఇస్తాం, అన్ని ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. చెప్పండి అమ్మా, మీ పేరు? పార్వతి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? మాది అమలాపురం. అమలాపురం నుంచి అండి. ఏంటి ఎలా ఉంది అసలు ఇక్కడ ఏర్పాట్లు? దుర్గమ్మ దర్శనానికి వచ్చారు కదా, ఎలా జరిగింది అసలు? బాగా జరిగిందండి, అంతా బాగానే ఉంది. అన్ని అందుబాటులో అందించారు, అన్ని బాగానే సూపర్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి ట్యాగ్లు వేస్తున్నారు కదమ్మా, ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటని చెప్పారు మీకు? ఈ పిల్ల కనపడకపోతే దాన్ని బట్టి ఫోన్ చేసి ఈ పిల్లలు అప్పచెప్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ నవరాత్రుల టైంలో వస్తున్నారు దర్శనానికి? సంవత్సరానికి ఒకసారి వస్తాం, ఎప్పుడైనా వస్తామండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు అమ్మవారి దర్శనం బాగా జరిగిందా మీకు? బాగా జరిగింది.